సంబంధించి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది కదా, భద్రత కావచ్చు లేదంటే టేబుల్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గుడ్ మార్నింగ్. ఉత్కంఠకు తెర తొలగబోతోంది. మరికొద్దిసేపట్లో ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అబ్జర్వర్లు అభ్యర్థుల సమక్షంలో 5 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి, అంటే కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటింగ్ హాల్స్కి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, ఖమ్మం జిల్లాలో ఏవైతే జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన ఉప ఎన్నిక కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో జరిగిన ఉప ఎన్నిక కావచ్చు, ఈ ప్రతి ఎన్నికకు సంబంధించి ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంతే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ఎంతైతే ప్రశాంతంగా నిర్వహించారు, ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా అదేవిధంగా పూర్తి చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న పొన్నేకల్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అంటే స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్లకు దగ్గరలోనే, స్ట్రాంగ్ రూమ్ల ఇదే ఎక్కడైతే ఏర్పాటు చేశారో అదే ప్రదేశంలో కౌంటింగ్ కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో 16,31,039 మంది ఓటర్లు ఉండగా 12,41,135 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు 10,687 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా లెక్కింపు చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. 8 కౌంటింగ్ హాల్స్ను అధికారులు ఏర్పాటు చేసి ఒక్కొక్క కౌంటింగ్ హాల్స్కు 18 టేబుల్లను ఏర్పాటు చేశారు. 7 కౌంటింగ్ హాల్స్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 8వ